నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో జూలై 1వ తేదీ నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు అన్నమయ్య జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి త్యాగరాజు తెలిపారు. ఏఎంసీ కార్యాలయంలో చైర్మన్ సెమీపతి యాదవ్ ఆధ్వర్యంలో ట్రేడ్ లైసెన్స్ వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్యాగరాజు మాట్లాడుతూ చెక్పోస్టుల వద్ద ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు తెలిపారు. నగదు లావాదేవీలు, చేతితో రాసి ఇచ్చే అనుమతి పత్రాల విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ విధానం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని పేర్కొన్నారు. కొత్త విధానాన్ని విజయవంతం చేసేందుకు వ్యాపారులు సహకరించాలని కోరారు. అలాగే చెక్ పోస్టులు ఎలా ఉంటాయి, మార్కెట్ మీకు సంబంధించిన వెహికల్ నంబరు, డ్రైవర్ ఫోన్ నంబర్తో సహా మేము తీసుకుంటాం. ఏ సరుకు, ఎంత క్వాంటిటీ, మీరు వెళ్ళే ఏ ఊరికి పంపిస్తున్నారు, జిల్లా ప్రాంతమా, జిల్లా బయట జిల్లానా, రాష్ట్రమా లేదా బయట రాష్ట్రాలా, వెళ్తే అది కిలోమీటర్తో సహా మనం ఆ ఊరు, ఇప్పుడు హర్యానా స్టేట్ అని పెట్టిన హర్యానాలో ఎక్కడికి వెళ్తుంది, పలానా అడ్రస్కి వెళ్తుందంటే మేము ఇక్కడ కొడితే కిలోమీటర్తో సహా వచ్చేస్తాం. ఎన్ని కిలోమీటర్తో సహా వస్తుంది, ఆ కిలోమీటర్కి నీ బండి అక్కడికి వెళ్ళడానికి ఎన్ని రోజులకి వెళ్తుందంటే గంటకి 40 కిలోమీటర్లు తీసుకున్నాం మనం లెక్క. అంటే 60 వెళ్ళొచ్చు గంటకి 40. ఒక రోజులోనా 2 రోజుల దూర ప్రాంతాన్ని బట్టి ఆ కిలోమీటర్ బట్టి వెహికల్ వెళ్తుంది అక్కడ. అందువల్ల మీకు ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ మనకు రెక్టిఫై అవుతుంది. మీకు చెక్ పోస్టులు అనేది ఏ నంబర్, ఇప్పుడు మనం కనుక ఫోన్పే చేస్తున్నాం, ట్రాన్సిట్ కార్డు అంతా వస్తుంది, ఆ సిస్టంలో పడతాం. ఒకవేళ ఫెయిల్ అయ్యింది ఎక్కడికి పోదు మీరు, మళ్ళీ 3 రోజులకి మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. 3 రోజులు ఎందుకంటే ఆర్బీఐ వర్కింగ్ ఉండాలి, సెలవు రోజుల్లో పనిచేది కాబట్టి ఆర్బీఐ అనేది మీ ట్రాన్సాక్షన్ మొత్తం ఫెయిల్ అయితే దాని అమౌంట్ ఏ నంబర్ నుంచి వచ్చింది దానికి ఒక నంబర్లో సిస్టమ్ ఉంది, మళ్ళీ ఆటోమేటిక్గా. ఈరోజు పుంగనూరు టౌన్లో గల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ట్రేడర్స్ ఈ చలాన్ నూతన ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానాన్ని మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన దానివల్ల గౌరవ ఏడీఎం గారు, గౌరవ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ట్రేడర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ట్రేడర్స్ ఈ చలాన్ వల్ల జరిగే పర్యవసానం ఎట్లుంటుంది అనేసి పూర్తిగా మన ఏడీఎం గారు వివరించడం జరిగింది. దీనివల్ల ఎక్కడ ఏ విధమైనటువంటి ఈ డబ్బు విషయంలో దాన్ని లీకేజ్ లేకుండా ఈ వ్యవస్థకే వచ్చేదానికోసరము గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ ప్రవేశపెట్టి ఈ లీకేజ్ని అరికట్టేదానికే లైసెన్స్ దారులకి సులభమైన పద్ధతిలో వ్యాపారం చేసుకునేందుకు ఉన్నటువంటి ఈ మధ్య వ్యాపారస్తులకి ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి సంబంధాన్ని చెడిపోకుండా ఇంకా వ్యవస్థని గాడిలో పెట్టడానికి వ్యవస్థని ఈ చలాన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క ట్రేడరు ఈ చలాన్లు ఉపయోగించి మీరు నీతి నిజాయితీగా వ్యాపారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.